గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసిన బీజేపీలో దాదాపు తెలంగాణలోనే అసలు బీజేపీ లేదు అనుకునే సమయంలో జెండా వాతిండు. అతను రాజీనామా చేయడం ఎట్లా చూస్తారన్న? బాగా ట్రోల్స్ అయిపోతుంది, వేరే పార్టీలో కూడా వెళ్ళబోతున్నా అని చెప్పేసి. మీ అభిప్రాయం ఏంది మరి? ఏం లేదండి, ఇప్పుడు రాజాసింగ్ గారు రాజీనామా చేశాడు, ఇది వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. కొద్ది అంతర్గతంగా కొన్ని పార్టీలో అన్నగారికి మర్యాద అంటే వాల్యూ లేకపోవడంతో అన్నగారు రాజీనామా చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సోషల్ మీడియాలో నేను కూడా చూడడం జరుగుతుంది, పేపర్ ద్వారా. దాంట్లో అన్నగారు రాజాసింగ్ గారు వేరే పార్టీలో కాంగ్రెస్ లో పోతున్నాడు, బీఆర్ఎస్ లో పోతున్నాడు, శివసేనలో పోతున్నాడు, ఇవన్నీ తప్పి న్యూస్. ఇవన్నీ కూడా ఎవరు కూడా నమ్మొద్దు, నమ్మరు కూడా. ఎందుకంటే ధర్మం గురించి పోరాడే వ్యక్తి భారతీయ జనతా పార్టీనే మాకు ధర్మం గురించి సూటబుల్ పార్టీ. ఇది వేరే పార్టీలో వెళ్ళబోయినా కూడా ధర్మం గురించి కరెక్ట్ గా మాట్లాడరు కూడా. వాళ్ళు కూడా సెక్యులరిజం పార్టీలో వెళ్ళ కూడా అన్నగారు పోయే అవకాశం లేదు. కొందరు ఆయన ఏం చెప్తారంటే ప్రతిసారి ఎలిగేషన్ చేస్తూ వచ్చిండు, రాష్ట్రంలో ముఖ్య నాయకుల వల్లనే బీజేపీ ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రాలేకపోతా ఉంది, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలోకి ఇంకా బీజేపీ రాలేకపోతుందని ప్రతిసారి చెప్తూ వస్తాను. అంటే ఎవరు రాష్ట్ర నాయకులు అంటే ఎవరు అనుకోవచ్చు, అసలు ఎవరున్నారు అనుకోవచ్చు దీనికి సంబంధించి? పేరేం లేదండి, ఇప్పుడు తెలంగాణలో అధికారం తేయాలని చెప్పి అన్నగారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఆయన ముంగట్కెళ్తున్నారు. అదే లక్ష్యంతోనే మనం ముంగట్కెళ్ళి ప్రెసిడెంట్ కూడా అడగడం కూడా అదే లక్ష్యం. తెలంగాణ స్టేట్ లో భారతీయ జనతా పార్టీ సీఎం తీయాలని చెప్పి అన్నగారి లక్ష్యం. ఆ లక్ష్యం ఇప్పుడు ఎవరిని కూడా అంత భారతీయ జనతా పార్టీ అంటేనే మాకు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అన్ని విధాలుగా భేదభావాలు ఉంటాయి. అవన్నీ కూడా మేము సరిదిద్దుకుంటాము. అన్నగారు మళ్ళా భారతీయ జనతా పార్టీలోనే ఢిల్లీ నుంచి అధికారం నుంచి ఫోన్ వస్తుంది, అన్నగారు మళ్ళా అలానే కంటిన్యూ అవుతాడు. ఏం కూడా ఎవరికి కూడా డౌట్ఫుల్ లేదు.